హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రేమ్ బ్లాగ్స్. ఈరోజు 3 AM షోకి మేము కల్కి సినిమా చూసడానికి వెళ్ళాము. కల్కి సినిమా చూసాము. ఇప్పుడుండే టికెట్ రేట్స్కి మీకు ఆ మూవీకి వెళ్ళడం వర్తా కాదా, దాంతోపాటు సినిమాలో ఎలాంటి క్యారెక్టర్లు ఉన్నాయి, మూవీ ఎలా ఉంది, మోస్ట్లీ దాని గురించి పెద్దగా రివీల్ చేయకుండా మూవీకి వెళ్ళొచ్చా లేదని చెప్తాను. ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే మటుకు మూవీకి వెళ్ళంగానే నాకైతే నిజంగా మూవీ మొత్తం చూడగానే ఒక హాలీవుడ్ లెవెల్, అంటే హాలీవుడ్ మూవీ చూసినట్టే అనిపించింది అనమాట. అసలు ఆ గ్రాఫిక్స్ కానీ మోర్ దెన్ 95% గ్రాఫిక్సే ఉంటుంది, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి. అండ్ ట్రైలర్ చూపించినట్టుగానే ఏదైతే 3 ప్రదేశాలు ఉన్నాయో, సంబాలా కాంప్లెక్స్, కాశీ, ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఒక 25% చూపించారు అనిపించింది నాకైతే. ఇంతకుమించి ఎక్కువ చూపించలేదు. చాలా చూపించాల్సింది ఇంకా చాలా ఉంది ఇంకా రాబోయే రోజుల్లో, అదే సిటీస్ గురించి కూడా. అండ్ దాని తర్వాత వచ్చేసి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, ట్రైలర్ చూడకుండా ఎవరైనా ఇప్పుడు వరకు ట్రైలర్ చూడకపోతే చూడొద్దు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరినట్టు వాళ్ళు కూడా చెప్పండి ట్రైలర్ చూడొద్దని. మోస్ట్లీ ట్రైలర్లో చూపించింది మనకు అక్కడ అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ట్రైలర్ చూడకుండా వెళ్ళి చూస్తే బెటరు. అండ్ ఇంకొకటి ఏదైతే కార్టూన్ ఉందో, కార్టూన్ 100% కార్టూన్ వాళ్ళు రిలీజ్ చేసిన కార్టూన్ అమెజాన్ ప్రైమ్లో ఉంది. దాన్ని చూసేవాళ్ళంటే దాన్ని చూస్తేనే అసలు బుజ్జి, ప్రభాస్ వీళ్ళిద్దరు ఎట్ట కలిసారు అనేది మొత్తం దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. ఇందులో డైరెక్ట్ బుజ్జిని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. కాబట్టి దాన్ని ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రభాస్ గురించి మాట్లాడాలి. ప్రభాస్ అయితే 1 man షో చేశారు మూవీలో. అయితే ప్రభాస్ మటుకు నెక్స్ట్ లెవెల్లో కామెడీ కానీ అసలు ఆ ఫైట్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో చేశారు. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మన అశ్వత్థామ గారు ఎవరైతే అమితాబ్ బచ్చన్ ఉన్నారో ఆయన ఇచ్చిన క్యారెక్టర్ మటుకు చాలా న్యాయం చేశారనమాట. మూవీలో అయితే అశ్వత్థామ క్యారెక్టర్ సూపర్ ఉంటుంది. ఎవరైతే అశ్వత్థామ అండ్ ప్రభాస్ ఉన్నారో వీళ్ళ ఫైట్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. వాళ్ళు వచ్చిన ఫైట్ సీక్వెన్స్ అలా బాగుంటుంది. దాంతోపాటు కమల్ హాసన్ గారిది మేబీ నెక్స్ట్ పార్ట్లో చాలా పెద్దది ఉండొచ్చేమో, కానీ ఈ పార్ట్లో పెద్ద ఎక్కువ చూపించలేదు కమల్ హాసన్ గారిని. ఆయన మటుకు నెక్స్ట్ పార్ట్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. మహాభారతాన్ని దీన్ని అక్కడక్కడ చిన్న జస్ట్ ఒక 10 seconds షార్ట్ చూపిస్తూ లాస్ట్ ఎండింగ్లో కొద్దిసేపు చూపిస్తారు. అదైతే నెక్స్ట్ లెవెల్ కలపడం అనేది, దీన్ని కలిపి దాన్ని చేయడం అనేది అయితే భలే నచ్చింది నాకు అసలు. దాంతోపాటు భూమి అంతరించిపోయేటప్పుడు అయితే తెగలు అక్కడ ఒక తెగ కొంతమందిని అయితే మూవీలో అన్ని రకాల వాళ్ళు కనిపిస్తారనమాట. తర్వాత నాకైతే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ కొద్దిగా గుర్తొచ్చింది. దాని తర్వాత వచ్చేసి స్టార్ వార్స్ కొద్దిగా గుర్తొచ్చింది. ఇలా కొద్దిగా కలుపుకుంటూ వెళ్ళారు. ఇంకా అసలు ఏమంటారు, ఒక్కొక్క ప్రదేశాన్ని డిజైన్ చేయడం కానీ హాలీవుడ్ అంతే. దీన్ని హాలీవుడ్కి దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ లెవెల్లోనే ఉంది గ్రాఫిక్స్, ఎవ్రీథింగ్. ఇంకా మూవీ విషయానికి వస్తే చూడొచ్చా లేదంటే 100% చూడొచ్చు. అసలు మన ఏదైతే మహాభారతం ఉందో మహాభారతాన్ని దీన్ని కలిపే విధానం అయితే నాకు భలే నచ్చింది. ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడితే మూవీ మటుకు వర్త్ అంత బాగుంది. ఇక ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎలా అవుతాయంటే లాస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా ఏంద్రా ఇలాగెళ్తుందని ఉంటుంది, కానీ ఎండింగ్ వచ్చేటప్పుడు మటుకు పీక్స్ తీసుకెళ్ళిపోతారు మూవీని. దాని తర్వాత వచ్చేసి ఇక నెక్స్ట్ పార్ట్స్ అయితే ఇంక చెప్పుకోవాలి. మనం ఏదైతే సలార్లో ఎలా అయితే మనం నెక్స్ట్ పార్ట్ గురించి వెయిట్ చేసి చూస్తాం, అలాగే దీంట్లో కూడా నెక్స్ట్ పార్ట్ గురించి వెయిట్ చేసి చూడటమే. అండ్ ఇంకా నా క్యామియోస్ గురించి చూస్తే చాలా మందికి చాలా క్యామియోస్ ఇచ్చారు, కానీ నాకు వచ్చిన క్యామియో అన్నీ నచ్చాయి, కానీ ఒక్క క్యామియో నచ్చలేదు. మోస్ట్లీ మీకు కూడా నచ్చుంటుంది. అది ఎవరి క్యామియో ఏందో మీరు మూవీ చూసిన తర్వాత కింద కామెంట్ చేసేయండి. వచ్చిన వాళ్ళందరిలో మీకు ఎవరిదో నచ్చలేదు ఏందని. అది మటుకు నాకైతే ఒకరిదో నచ్చలేదు. అసలు మెయిన్ క్యారెక్టర్ అనమాట అది. నన్ను అడిగితే ఆ క్యారెక్టర్ నాలో ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మీకు ఏదైనా అతను నచ్చుంటే ఓకే, నచ్చకపోతే ఎవరు అనేది మీరు మూవీ చూస్తారు కదా, చూసిన తర్వాత కింద కామెంట్ చేసేయండి. ఓవరాల్గా చెప్పాలంటే సూపర్ మూవీ. ఖచ్చితంగా అందరూ థియేటర్లోనే చూడండి. అండ్ నేనైతే స్టూడియోలో చూశాను. 3Dలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేనే చూడలేదు, కాబట్టి ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేస్తాను 3Dలో ఎలా ఉందని ఎక్స్పీరియన్స్ అని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తుండండి. ఈరోజు కానీ రేపు కానీ మోస్ట్లీ ఆ రివ్యూ కూడా ఇస్తాను, 3D రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.